ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. నైన్టీ సిక్స్ ఇక్కడి నుంచే కదా చదవాల్సిందండి. మేడం. అంతే కదా. అవును మేడం. చదవండి విజయలక్ష్మి గారు. వాస్తవం. Once a case number 96. Once a boy of 3 years was brought for the treatment of frequent fevers. He was very pale due to anemic condition. Conjunctiva pale. Face was puffy. Since his birth, he was prone to frequent attacks of diarrhea. He was also suffering from frequent fevers, accompanied with cold and cough since 1 year. Since 10 days, intense cold and cough with rattling in the chest. Appetite poor. Assimilation not good. He was emaciated. Abdomen bloated. He developed a craving for sugar. Stool undigested. He passed the foodstuffs as they were without digesting them. It indicates that he lost the power of assimilation. He was peevish and weeping during nights, felt happy by exposing to open air. Face was pale. On 17/8/82, I started the treatment with a dose of antimonium tartaricum 200. Rattling was better, but cough was more aggravated in nights. On 21/8/82, I prescribed Pulsatilla 6 2 doses, slightly better. Repeated Pulsatilla 6. On 26/9/82, Pulsatilla 30 was given. He improved from the acute condition. Then I started the treatment for chronic condition. I administered acetic acid 30, 1 dose on 31/8/82. On 8/9/82, it was reported that he was free from fever and diarrhea. The drug was repeated on 14/9/82 and 200 was given on 19/9/82. Fever started again on 25/9/82. We maintained him on FP6X, but no change. He developed startling in sleep and weeping. A dose of opium 200 on 28/9/82 relieved him. On 3/10/82 again administered acetic acid 200 and on 20/10/82 acetic acid 200. He improved speedily. Digestion better. No fever, no cold, no cough. Maintained on alpha. Anemic condition better. Paleness disappeared. Distension of abdomen better.
FP6X was prescribed. చెప్పండి. ఈ కేసులో చిన్నపిల్లవాడు 3 years ఏజ్, ఫ్రీక్వెంట్ ఫీవర్స్ వస్తున్నాయి అందుకని ట్రీట్మెంట్కి వచ్చారు. ఆ పిల్లవాడేమో పేల్గా ఉన్నాడు డ్యూ టు అనీమిక్ కండిషన్. ఈ కళ్ళ దగ్గర కూడా అనీమిక్ కండిషన్ బాగా తెలుస్తున్నది. ఫేస్ వాస్ పఫీ. తర్వాత అతనికి పుట్టినప్పటి నుంచి కూడా ఫ్రీక్వెంట్ డయేరియా అండ్ ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ ఫీవరు. 1 year నుంచి ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ ఫీవరు, కోల్డ్, కాఫ్, అకంపెనీడ్ విత్ కోల్డ్ అండ్ కాఫ్. 10 days గా రాట్లింగ్ ఇన్ చెస్ట్ ఉన్నది. ఇతను పుట్టినప్పటి నుంచి అనీమిక్ గా ఉన్నాడు కాబట్టి ఇది క్రానిక్ కేస్ ట్రీట్మెంట్. ఈ క్రానిక్ కేస్ ట్రీట్మెంట్ మొదలు పెట్టేదానికి ముందు అక్యూట్ గా ఉన్నటువంటి సిమ్టమ్స్ ని క్యూర్ చేయడం అనేది మాస్టర్ గారు చెప్పున్నారు. సో ఈ ఫస్ట్ 10 days క్రితం డెవలప్ అయినటువంటి ఈ ఇంటెన్స్ కోల్డ్, కాఫ్ విత్ రాట్లింగ్ ఇన్ ది చెస్ట్ అనే దాన్ని ఫస్ట్ ట్రీట్ చేశారు. దానికి యాంటీమోనియం టార్టారికం 200 ఇచ్చారు. ఈ రాట్లింగ్ బెటర్ అయింది, బట్ కాఫ్ అండ్ కోల్డ్ మాత్రం అగ్రవేటెడ్ ఎట్ నైట్, అది కంటిన్యూ అవుతున్నది. సో తర్వాత ఇక్కడ థర్డ్ సిమ్టమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్రీక్వెంట్ ఫీవర్స్ అకంపెనీడ్ విత్ కోల్డ్, కాఫ్, పల్సటిల్లా అని ఇండికేట్ చేస్తున్నది. పూర్ అపెటైట్, పూర్ డైజెషన్ అండ్ పూర్ అసిమిలేషన్, ఇది కూడా పల్సటిల్లా అని ఇండికేట్ చేస్తున్నది. తర్వాత దీని మోడాలిటీ, తర్వాత వీపింగ్ డ్యూరింగ్ నైట్స్, తర్వాత ఫెల్ట్ హ్యాపీ బై ఎక్స్పోజింగ్ టు ఓపెన్ ఎయిర్ అనేటువంటిది పల్సటిల్లా యొక్క మోడాలిటీ. దీన్ని బేస్ చేసుకొని పల్సటిల్లా 200, పల్సటిల్లా 30 ఇచ్చారు మేడం ఫస్ట్. తర్వాత ఇంప్రూవ్మెంట్ కొద్దిగా ఉండింది. తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉన్న తర్వాత హీ స్టార్టెడ్ ద ట్రీట్మెంట్ ఫర్ క్రానిక్ కండిషన్, దట్ ఈస్ ది అనీమిక్ కండిషన్ ఆఫ్ ది బేబీ. దానికి ఎస్టిక్ యాసిడ్ 30 ఇచ్చారు, 31/8/82 1 dose ఇచ్చారు. తర్వాత 8/9/82 ఏమంటే హీ వాస్ ఫ్రీ ఫ్రమ్ ఫీవర్ అండ్ డయేరియా. అనీమిక్ కండిషన్ ఉన్నది, డయేరియా కూడా పుట్టినప్పటి నుంచి ఉన్నది ఈ అబ్బాయికి. అందువల్ల ఆ రెండు కూడా కొంచెం బెటర్ అయినాయి. తర్వాత 49/82 రిపీటెడ్ ద డ్రగ్, అస్టిక్ యాసిడ్ 30 ఇచ్చారు. తర్వాత 19/9/82 తర్వాత ఇక్కడ ఫర్దర్ బెటర్మెంట్ అనేది కనిపించకపోయేటప్పటికీ పొటెన్సీని పెంచి ఇచ్చారు. 19/9/82 అస్టిక్ యాసిడ్ 200 ఇచ్చారు. ఆ 200 ఇచ్చిన తర్వాత ఫీవర్ మళ్ళీ వచ్చింది. తర్వాత మెయింటైన్డ్ ఆన్ FP6X, నో ఫర్దర్ చేంజ్ ఇక్కడ. తర్వాత ఏం చేశారంటే తర్వాత ఇతనికి మళ్ళీ అక్యూట్ గా స్టార్ట్లింగ్ ఇన్ స్లీప్ అండ్ వీపింగ్ ఇది డెవలప్ అయింది. దీన్ని బేస్ చేసుకొని ఓపియం 200 ఒక డోస్ ఇచ్చారు. దాని నుంచి అది క్యూర్ అయిపోయింది. తర్వాత అసిటిక్ యాసిడ్ 200 3/10/82లో ఇచ్చారు. మళ్ళీ 20/10/82 అసిటిక్ యాసిడ్ 200 ఇచ్చారు. హీ ఇంప్రూవ్డ్ స్పీడిలీ. దాంతో డైజెషను, అసిమిలేషను, ఫీవరు, కోల్డ్, కాఫ్ ఇవన్నీ కూడా బెటర్ అయినాయి. హీ వాజ్ మెయింటైన్డ్ ఆన్ ఆల్ఫా. అనీమిక్ కండిషన్ అంతా కూడా బెటర్ అయింది. పేల్నెస్ కూడా డిసపియర్ అయింది. డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామెన్ బెటర్ అయింది. హీ వాజ్ మెయింటైన్డ్ ఆన్ FP6X. వాసుదేవ మేడం. వాసుదేవ. వేణుగోపాల్ గారు. కృష్ణవేణి. వాసుదేవ్ అండి. ఈ కేసులో ఈ అబ్బాయికి 3 years ఉన్నాయి. అయితే అతనికి ఫ్రీక్వెంట్ ఫీవర్స్ వస్తున్నాయని చెప్పి ట్రీట్మెంట్ కి తీసుకొచ్చారు.
అబ్బాయిని చూసేసరికి పేల్ గా ఎనిమిక్ కండిషన్ లో ఉన్నట్టు, అది క్లియర్ గా ఫేస్ వాస్ పప్పి, అది మొహం ఉబ్బి ఉండడం, అది తన ఎనిమిక్ కండిషన్ ని తెలియచేస్తుంది. అదే పుట్టినప్పటి నుంచి కూడా ఎక్కువ అతనికి విరేచనాలు అది అవ్వటం అది ఎక్కువ ఉన్నదని చెప్పారు. తర్వాత ఫ్రీక్వెంట్ కోల్డ్ కాఫ్ తోటి ఎక్కువగా ఫీవర్ వస్తుంది సిన్స్ 1 year నుంచి అని చెప్పేసి చెప్పారు. 10 రోజుల నుంచి కూడా ఇంటెన్స్ కోల్డ్ అండ్ కాఫ్ విత్ రాట్లింగ్ ఇన్ చెస్ట్, ఆ కండిషన్ కి 10 రోజుల నుంచి మెయిన్ ఆ కండిషన్ ఎక్కువ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ యాంటిమిటా 200 ఇచ్చారండి. తర్వాత అది బెటర్ అయింది. రాట్లింగ్ బెటర్ అయింది, బట్ కాఫ్ ఇంకా ఎగరవేట్ అవుతుంది అని చెప్పారు. అప్పుడు ప్రిస్క్రైబ్డ్ పల్స్టిల్లా 6 అని చెప్పారు. ఆ ఈ ఈ అబ్బాయికి దాంతో పాటు ఇక్కడ ఫుడ్ తిన్నప్పుడు అవి వితౌట్ డైజెషన్ పాస్, స్టూల్లో యాసిటీస్ గా పాస్ అవ్వటము, ఓపెన్ ఎయిర్ కి ఎక్స్పోజ్ అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వటము, ఆ కండిషన్ బేస్ చేసుకుని వీపింగ్ రాత్రుళ్ళు యాడ్ అవడము అవి చూసి ముందు పల్స్టిల్లా 6 ఇచ్చారు. తర్వాత కొంచెం బెటర్ అయింది, మళ్ళీ పల్స్టిల్లా 6 రిపీట్ చేశారు. తర్వాత మళ్ళీ పల్స్టిల్లా 30కి వెళ్ళారు. అప్పుడు అతనికి అక్యూట్ కండిషన్ అంటే కాఫ్ కోల్డ్ అంతా కంప్లీట్ గా క్యూర్ అయ్యాక తన ఎనిమిక్ కండిషన్ బేస్ చేసుకుని క్రానిక్ ట్రీట్మెంట్ ఎస్టిక్ యాసిడ్ 30తో స్టార్ట్ చేశారండి. తర్వాత అదే డోస్ ఇంకొకటి రిపీట్ చేశారు. అతనికి ఫీవర్ డయేరియా కూడా తగ్గింది అది వేసాక. మళ్ళీ ఇంకొక డోస్ రిపీట్ చేసి తర్వాత 200 19 సెప్టెంబర్ ఇచ్చారు. అది తర్వాత ఇచ్చిన 1 week కి అతనికి మళ్ళీ ఫీవర్ వచ్చింది. ఎఫ్పి మీదే ఉంచారు ముందు బెటర్మెంట్ వస్తుందేమో అని, బట్ రాకపోతే అప్పుడు అతనికి ఓపిఎం 200 ఇచ్చారు. అది స్టార్ట్లింగ్ ఇన్ స్లీప్ వీపింగ్, అలాగే అది ముందు ఇచ్చిన ఎస్టిక్ యాసిడ్ కూడా వర్క్ చేసేలాగా చేస్తుంది ఓపిఎం 200. అది ఇచ్చాక అతనికి రిలీవ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మళ్ళీ ఎస్టిక్ యాసిడ్ అక్టోబర్ 3rd ఇంకొక డోసు రిపీట్ చేశారండి. మళ్ళీ తర్వాత అక్టోబర్ 20న మళ్ళీ ఇంకొక డోస్ కూడా రిపీట్ చేశారు. అప్పుడు అతనికి ఇంప్రూవ్డ్ స్పీడీలీ, డైజెషన్ బెటర్, నో ఫీవర్, నో కోల్డ్, అన్ని ఆస్పెక్ట్స్ లో అతనికి ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కోల్డ్ కాఫ్ డైజెషన్ ఇష్యూస్ అన్ని బెటర్ అయ్యి ఫైనల్ గా ఈ క్రానిక్ కండిషన్ FP6X మీద మెయింటైన్ చేశారు. అంటే క్రానిక్ ఎనిమిక్ కేసుని ఇక్కడ ఎస్టిక్ యాసిడ్ తో క్యూర్ చేశారని చెప్పొచ్చు. వాస్తవం. విజయ్ కుమార్ గారు. వాసుదేవ్ అండి, ఈ కేసులో ఈ బాబు వచ్చేటప్పుడు అతనికి ఉన్న ప్రాబ్లమ్స్ ఫీవర్, దగ్గుతో పాటు చెస్ట్ లో నుంచి సౌండ్ రావటం అనేది బాగా ఉందండి. అలాగే అతని మొహం అంతా కూడా కొంచెం ఉబ్బరించి ఉండటం, బాగా ఎనిమిక్ గా కనిపించడం అనేది గమనించారండి. దాంతో ఫస్ట్ ఆ ఫీవర్ తగ్గించడానికి, ఆ దగ్గు తగ్గించడానికి ఫస్ట్ యాంటీబయోనియం పార్ట్ 200తో స్టార్ట్ చేశారండి. ఆ తర్వాత బెటర్ అయ్యాడు. బెటర్ అయిన తర్వాత కూడా అతనికి మానసిక లక్షణాల్లో ఓపెన్ ఎయిర్ ఇష్టపడటం, తర్వాత రాత్రుల పూట కొద్దిగా స్లైట్ గా నెమ్మదిగా ఏడవడం అనేది దాన్ని దృష్టిలో పెట్టుకుని మేషారు పల్స్టిల్లా 6 ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ 30తో ఆ ప్రాబ్లం తగ్గించారండి. ఆ తర్వాత అసలు విషయానికి వచ్చి ఆయన ఈ పఫీగా ఉండటం, ఎనిమిక్ గా ఉండటం అనే దాన్ని బేస్ చేసుకుని మేషారు యాసిడ్ ఎస్టిక్ 30 వేసేప్పటికి డయేరియా అవన్నీ కూడా తగ్గినాయండి. ఆ తర్వాత 200 కూడా ఫ్రీక్వెంట్ గా వస్తుంది కాబట్టి 2 హైయర్ డోసెస్కి వెళ్ళిపోయి ఫ్రీక్వెంట్ గా వచ్చే అటాక్స్ నుంచి తగ్గించారండి. తర్వాత ఫెర్రంఫాస్ ఫీవర్ మళ్ళీ అటాక్ అయిన తర్వాత ఫెర్రంఫాస్ 6X మీద ఇచ్చారండి. నీరసాని కోసం అల్ఫా ఇచ్చినట్టున్నారు. తర్వాత పేల్నెస్ అనేది కూడా తగ్గిపోయింది అతనికి. మధ్యలో నిద్రలో మాట్లాడటం, అరవటం లాంటిది చేస్తున్నాడు కాబట్టి ఓపిఎం 200 ఇచ్చారండి. అది బాగా పనిచేసింది. తర్వాత యాసిడ్ ఎస్టిక్ ఇవ్వటం తోటి ఓపిఎం ని స్ట్రాంగ్ చేస్తుందని అనుకుంటాను. వాస్తవం. పూర్ణానంద గారు. మేడం గారు, ఈ కేసు యాక్చువల్ గా ఎనిమిక్ కండిషన్ ఎక్కువగా ఉంది. పేల్ ఫేసు, బఫీ ఫేసు, ఎనిమిక్ కండిషన్ బాగా ఎక్కువగా ఉంది. కానీ ఎక్యూట్స్ కూడా ఫీవరు, ర్యాట్లింగ్ కాఫ్, తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, అటువంటి ఎసిమిలేషన్ బాగా లేకపోవడం,
అటువంటి వాడికి కూడా ఉన్నాయి. కాబట్టి ముందుగా ఎక్యూట్స్ ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఫీవర్ కి, ర్యాట్లింగ్ కఫ్ కి యాంటీమ్టాట్ స్టార్ట్ చేసి వాటిని క్లియర్ చేశారు. తర్వాత మిగిలిన అక్యూట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇండైజెషన్ అటువంటి ప్రాబ్లమ్స్ ఏమంటే ఫెల్ట్ హ్యాపీనెస్ ఎక్స్పోజింగ్ ఓపెన్ ఎయిర్, దాన్ని కూడా బేస్ చేస్తూ పల్స్టిల్లతో అటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. ఈ మధ్యలో ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మరికొన్ని అక్యూట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. డెవలప్డ్ స్టార్ట్లింగ్ అండ్ స్లీప్ అండ్ వీపింగ్, దాన్ని బేస్ చేస్తూ ఓపియంతో దాన్ని క్లియర్ చేశారు. ఈ అక్యూట్స్ తో చేస్తూ తర్వాత ఈ క్రానిక్ విషయంలో ఎసిటిక్ యాసిడ్ డోస్ తో 200 అలాగా రిపీట్ చేస్తూ మొత్తం కేసుని క్యూర్ చేశారు. దానిలో మేడం నాకు డౌట్ ఏంటంటే మధ్యలో ఎక్యూట్ వచ్చినప్పుడు ఎసిటిక్ యాసిడ్ దాన్ని నా ఓపియం ఇవ్వకుండా ఎసిటిక్ యాసిడ్ మరి రిపీట్ చేస్తే అది క్యూర్ అవ్వదా, ఎసిటిక్ యాసిడ్ దాన్ని కేర్ తీసుకోదా అని చెప్పి డౌట్ వచ్చింది. అది కొంచెం క్లారిఫై చేయండి. వైల్ ట్రీటింగ్ అనేది ఎక్యూట్ ఒకటి వచ్చింది, దాని వేరే డ్రగ్ ఇవ్వాలా అక్కర్లేదా? కొంచెం ఏంటిది క్లారిఫై చేయొచ్చు. ఏంటది అంటే లాస్ట్ ముందు సెంటెన్స్ ఎక్యూట్స్ క్లియర్ చేశారు యాంటీమ్టాట్ తో, పల్స్టిల్లాతో. క్రానిక్ ని ట్రీట్ చేసినప్పుడు ఇంకో ఎక్యూట్ వచ్చింది. అప్పుడు మనం క్రానిక్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎక్యూట్ కి వేరేగా డ్రగ్ ఇవ్వాల్సి వస్తుందా? క్రానిక్ ట్రీట్మెంట్ లో అది తగ్గిపోదా అని చెప్పి కొంచెం క్లారిఫై చేయండి మేడం. అది అలా కాదు. ఇక్కడ మీరు పల్స్టిల్లా ఎక్యూట్ లో ఇచ్చారని ఎందుకు అనుకుంటున్నారు? పల్స్టిల్లా కాన్స్టిట్యూషన్ డ్రగ్ అది. ఎలాగా చూడండి, సిన్స్ 10 days ఇంటెన్స్ కోల్డ్ అండ్ కాఫ్ కదా, అది ఎక్యూట్. యాంటీమ్టాట్ 200 వేశారు. ఆ రాట్లింగ్ అది బెటర్, కాఫ్ వాజ్ మోర్ ఎగవేటెడ్ నైట్స్. తర్వాత పల్స్టిల్లా ఏంటంటది, ఇంకంటే యాంటీమ్టాట్ కండిషనే కదా అదంతా కూడా, కానీ పూర్తిగా సెట్ అవ్వలేదు అది. కొంతవరకు తగ్గించి రాట్లింగ్ అంటే కంజెషన్ అనేది కొంచెం తగ్గింది. అప్పుడు పల్స్టిల్లా 2 doses ఇచ్చారు. పల్స్టిల్లా చూడండి, అసలు అతనికి చిన్నప్పటి నుంచి మోషన్స్ అవుతున్నాయి కదా, మోషన్స్ అవ్వడం వల్ల ఎనిమిక్ కండిషన్ లోకి వెళ్ళాడు, డయేరియా, ఫ్రీక్వెంట్ అటాక్స్ వల్ల. కానీ మెంటల్స్ ఏమున్నాయండి, హీ వాజ్ పీవీ స్వీపింగ్ డ్యూరింగ్ నైట్, మెంటల్ జర్నల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. మొడాలిటీస్, సర్మన్ మొడాలిటీస్ 100%. ఫెల్ట్ హ్యాపీ బై ఎక్స్పోజింగ్ టు ఓపెన్ ఎయిర్. పల్స్టిల్లాలో లాస్ ఆఫ్ ఎసిమిలేషన్, తిన్నట్టుగా వెళ్ళిపోవటం అది ఉంటుంది కదా. సో దీని కాన్స్టిట్యూషనల్ డ్రగ్ మెంటల్స్ బట్టి బేస్ చేసి చూస్తే పల్స్టిల్లానే నెమ్మదిగా, అంటే ఆ సఫరింగ్ ఎక్కువ ఉంది కదా, అంటే చాన్నాళ్ళుగా సఫర్ అవుతున్నాడు పిల్లవాడు, చిన్నవాడు. 6తో స్టార్ట్ చేశారు, కొంచెం టెస్ట్ చేసి చూసుకుని ఉంటారు. బెటర్ అయ్యేటప్పటికి నెమ్మదిగా 30 ఇచ్చారు. ఆ ఎక్యూట్ కండిషన్ నుంచి అంటే ఆ కాఫ్ ఇవన్నీ కూడా తగ్గినాయి. అక్కడ స్టార్టెడ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫర్ క్రానిక్ కండిషన్. అప్పుడు ఏంటి, ఎసిటిక్ యాసిడ్ అనేది ఈ ఫేస్ పఫీ ఇవన్నీ ఉన్నాయి కదా ఎనిమిక్ కండిషన్స్, వాటన్నిటికీ బేస్ చేసుకుని ఎనిమిక్ కండిషన్ ఉండటం వల్ల కూడా ఎసిమిలేషన్ అవన్నీ పోతాయి కదా, అందుకని ఇచ్చుకుంటా వచ్చారు. అయితే ఈ ఎనిమిక్ కండిషన్ మధ్యలో ఫీవర్ వచ్చింది కదా, ఫీవర్ అప్పుడు ఆయన ఏం చేశారు, ఫీవర్ అండ్ డయేరియా, he was free from fever and diarrhea, the drug was repeated, 200 ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చేసింది. అంటే ముందు చూడండి, ఎసిటిక్ యాసిడ్ 30 వేశారు. తర్వాత 8th September వచ్చినప్పుడు ఫీవర్, అది అంటే అంతకుముందు ఫీవర్ వచ్చి ఉంటుందనే కదా అర్థం. 30 ఫ్రీ, అప్పుడే ఫీవర్ తగ్గిపోయింది, కానీ ఇప్పుడు తగ్గలేదు. డ్రగ్ వాజ్ రిపీటెడ్ అండ్ 200 వాజ్ గివెన్. ఫీవర్ స్టార్టెడ్ అగైన్. తగ్గుతుందేమో అని చూసారు కానీ తగ్గలేదు. కానీ అక్కడ మెంటల్ సిమ్టమ్ పర్టికులర్ గా ఉంది కదా, అంటే స్ట్రైకింగ్ గా, అందుకని ఓపియం ఇండికేట్ అవుతుంది ఎక్యూట్, అందుకని ఓపియం వేశారు. ఎనిమిక్ కండిషన్ ఉన్నప్పుడు ఏంటంటేనండి, చిన్నదానికి కూడా భయపడుతూ ఉంటుంది, అలా తడుచుకుని దేనికన్నా వచ్చి ఉంటుందేమో, ఓపియం వేశారు. తర్వాత మళ్ళీ క్రానిక్ ట్రీట్మెంట్ యాసిడస్టిక్ వేస్తా వచ్చారు, దాంతో బాగా రికవరీ అయ్యారు నేను అనుకుంటున్నాను. అది అంటే పల్స్టిల్లా కాన్స్టిట్యూషనల్ అంటే అఫ్ కోర్స్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్, కానీ అది అక్యూట్ కండిషన్ ఆఫ్ ద క్రానిక్ డిసీజ్ కదా.
ఆ అది తర్వాత కాదు మేడం, నేను అడిగాను. నా డౌట్ ఏంటంటే ఫస్ట్ యాంటీబయాటిక్ ఓకే, తర్వాత మధ్యలో క్రానిక్ ట్రీట్మెంట్ జరుగుతుండగా ఓపీఎం ఎందుకు వేయవలసి వచ్చింది? ఏదో ప్రాబ్లం అక్యూట్ వచ్చింది, ఆ అవును, క్రానిక్ ట్రీట్మెంట్ దానికి టేకప్ చేయదా అని అడుగుతున్నాను మేడం. అక్కడ క్రానిక్ ఇది టేకప్ చేయదా అంటే ఎస్టిక్ యాసిడ్ సిమ్టమ్స్ ఏం లేవుగా. సిమ్టమ్స్ ఉండక్కర్లేదు కదా మేడం. కాన్స్టిట్యూషన్ వేసినప్పుడు మీ మధ్యలో ఎక్యూట్ వచ్చినప్పుడు అది టేకప్ చేయదా? నా డౌట్ జస్ట్ మేడం. సిమ్టమ్స్ క్రానిక్ లేకపోయినా దాంట్లో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఎక్యూట్ వస్తే ఆ ఎక్యూట్ తాలూకు ఏ సిమ్టమ్స్ ఎనికెడితే అదే వేయాలి. ఓకే మేడం. ఒకవేళ ఓకే. మనం వేసిన క్రానిక్ డిసీజ్ కి సంబంధించిన డ్రగ్ వేసిందే ఎక్యూట్ కూడా పనికొచ్చేదైతే అది తగ్గిపోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అలా కాకుండా వేరే డ్రగ్ ఇండికేట్ అయినప్పుడు అదే వేయాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. అది ఫస్ట్. మారుతి గారు. వాస్తవ ఈ కేసులో మనకి చాలా ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఈ 3 years బాయ్ యాక్చువల్లీ బేసికలీ ఎనిమిక్ పేషెంట్. కానీ ఒక క్రానిక్ ఎనిమిక్ పేషెంట్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఎనీమియాకి ట్రీట్మెంట్ ఇస్తే చాలా కాలం పడుతుంది కాబట్టి రికవర్ అవడానికి. ఎక్యూట్ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే వాటిని క్లియర్ చేసినప్పుడు పేషెంట్ కొంత రిలాక్స్ అవుతాడు. అప్పుడు మనం అతనికి ఎనీమియాకి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మాస్టర్ గారు అప్పుడు ఎక్యూట్గా ఉన్నటువంటి ఇంటెన్స్ కోల్డ్, కాఫ్, ర్యాట్లింగ్ దాన్ని యాంటిమోనియం టార్ట్ 200తో కొంత రిలీఫ్ ఇచ్చారు. బేసికల్లీ అతని కాన్స్టిట్యూషన్ మేడం గారు మీరందరూ చెప్పినట్టుగా హ్యాపీ ఫీలింగ్ బై ఎక్స్పోజర్ టు ఓపెన్ ఎయిర్, పీవిష్, వీపింగ్ డ్యూరింగ్ నైట్స్, ఇవన్నీ అతని కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ కాబట్టి పల్స్టెలా 6 ఇచ్చి చూశారు. దాంతో కొంత రిలీఫ్ వచ్చింది. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ 30కి వెళ్ళారు, ఇస్తే కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నది. అప్పుడు అతని కాన్స్టిట్యూషనల్ గా ఎనిమిక్ పేషెంట్ కాబట్టి అప్పుడు ఎస్టిక్ యాసిడ్ 30లో ఇచ్చి చూశారు. ఈ ఫీవరు, డయేరియాలో కొంత రిలీఫ్ వచ్చింది. తర్వాత మళ్ళీ 200 కూడా ఇచ్చారు. అప్పుడు ఫీవర్ తగ్గకుండా మళ్ళీ రిపీట్ అవుతున్నది. ఇక్కడ ఇండికేటెడ్ రెమెడీ ఎస్టిక్ యాసిడ్ ఫెయిల్స్ టు ఎరాడికేట్ సిమ్టమ్స్. అది కాకుండా అప్పుడు మనం సల్ఫర్ ఇవ్వాలా, ఇంకోటి ఇవ్వాలనే డైలమాలో లేకుండా మనకి సిమ్టమ్స్ గైడ్ చేస్తున్నాయి. ఏమిటంటే హీ డెవలప్డ్ స్టార్ట్లింగ్ ఇన్ స్లీప్ అండ్ వీపింగ్, సిమ్టమ్స్ వర్స్ ఇన్ స్లీప్ అనేటువంటి దాంట్లో, అండ్ ఇండికేటెడ్ రెమెడీ ఫెయిల్స్ టు గివ్ కంప్లీట్ రిలీఫ్. ఈ 2 పాయింట్లని బేస్ చేసుకొని మాస్టర్ గారు ఓపియం 200 ఇచ్చి ఆ ఆబ్స్టికల్ ని క్లియర్ చేశారు. అప్పుడు అదే అంతకుముందు ఇచ్చిన ఎస్టిక్ యాసిడ్ మళ్ళీ 200లో ఇస్తే ఇప్పుడు వండర్ఫుల్ గా ఇంప్రూవ్డ్ స్పీడ్లీ, డైజెషన్ బెటర్ అయింది, ఫీవర్ క్లియర్ అయింది, కోల్డ్ క్లియర్ అయింది, అన్ని క్లియర్ అయింది. అంటే అక్కడ అబ్స్టికల్ ని క్లియర్ చేయడానికి మాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఎక్యూట్ సిమ్టమ్స్ స్టార్ట్లింగ్ స్లీప్ అనే దాన్ని బేస్ చేసుకొని ఓపియం ఇచ్చి దాన్ని క్లియర్ చేశారు. అప్పుడు మళ్ళీ ఎస్టిక్ యాసిడ్ అగైన్ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ గేవ్ కంప్లీట్ రిలీఫ్. వాసుదేవ. పూర్ణానందంగా చెప్పారు కదా, మీరే కదా లాస్ట్ మాట్లాడింది. కామేశ్వరరావు గారు. వాసుదేవ. నాగరాజు గారు. వాసుదేవ మేడం. అందరూ చెప్పిన పాయింట్స్ మేడం, ఆల్మోస్ట్ అన్ని అందరు చెప్పేశారు పాయింట్స్. అయితే ఓపియం వరకు మాత్రం మీరు చెప్పినట్టుగా ఈ డెవలప్డ్ స్టార్ట్లింగ్ స్లీప్ అండ్ వీపింగ్ అని అంటే అతనికి ఏమన్నా నిద్రలో ఏదైనా కొంచెం భయానకమైన కళలు అట్లాంటివి వచ్చి దాని వలన భయపడి అతను కొంచెం ఉలికిపాటు చెంది ఆ నిద్రలోనే ఏడ్చుంటారు మేడం. దాని బేస్ మీదనే ఓపియం ఇచ్చుంటారని అనుకుంటున్నాను. మిగతా అన్ని పాయింట్స్ అందరూ చెప్పినవే మేడం. వాసుదేవ. మేడం గారు, ఉమ్. దీనిలో చిన్న డౌట్ ఉందండి. ఓపియం 200 ఇచ్చిన తర్వాత అతనికి మొట్టమొదటి నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ యాసిడ్ ఎస్టిక్ అని తెలుసు, కానీ ఓపియం ని స్ట్రాంగ్ చేస్తుందా యాసిడ్ ఎస్టిక్, లేదంటే అక్కడతో కట్ చేసి మళ్ళీ ఫ్రెష్ అంటారా? నాకు అర్థం కాలే మీ క్వశ్చన్. ఇప్పుడు ఓపియం 200 తర్వాత యాసిడ్ ఎస్టిక్ 200 వేశారు మేడం. అవును. అది నేను మామూలుగా బోరిక్ లో చూస్తే యాంటీడోట్ కింద నాకు అనిపించింది. యాసిడ్ ఎస్టిక్ ఓపియం ని స్ట్రాంగ్ చేస్తుందా, ఫాలోడా? ఫాలోడ్ ఇవన్నీ కాదు. అక్కడ ఎక్యూట్ వరకు ఓపియం ఇండికేట్ అయింది, అది వేశారు, దాంత వరకు అది తగ్గిపోయింది. ఆ ఆ నెక్స్ట్ మళ్ళీ
ఈయన యాసిడిస్టిక్ వేస్తారు. ఎందుకు ఓకే. వేసి ఉంటారు అంటే నా ఎజంప్షన్ అది ఏంటంటే ఎనిమిక్ కండిషన్ బాగా ఉన్నప్పుడు కూడా గుండె దడదడ కొట్టుకుంటూ చిన్నదానికి ఉలిక్కి పట్టం ఉంటుంది. అవునండి. సో ఆ బేస్ మీద వాడికి జ్వరం వచ్చి ఉంటుంది ఆ పిల్లవాడికి. సో ఇంకా ఉమ్, ఎనిమిక్ కండిషన్ ఉంది కాబట్టి అంటే ఆల్రెడీ రెండోసారి ఫీవర్ రావడం కదా. ఆల్రెడీ అవునండి. ఒకసారి 8th 19th ఏదో వచ్చింది ఫీవర్ ఏదో 8th సెప్టెంబర్ వచ్చింది. మళ్ళీ వెంటనే వచ్చింది ఫీవర్ విత్ ఇన్ 1 month ఇంకోసారి వచ్చింది. అంటే దాని అర్థం అక్కడ ఎస్టిక్ యాసిడ్ ఇంకా పూర్తిగా ఇది అవ్వలేదని కదా, ఇంకా ఎనిమిక్ కండిషన్ పోలేదని మళ్ళీ అదే ఇచ్చారు. ఓకే మేడం. అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఓపియం 2 విధాలుగా పనిచేస్తుంది. మనకి ఆ, ఓపియం లో ఇస్తారు ఏమనంటే సల్ఫర్ ఫెయిల్స్ టు ఇండికేట్ ది ఫెయిల్స్ టు యాక్షన్ ఇండికేటెడ్ ఫెయిల్స్ ఇండికేటర్ టు రెమెడీ యాక్ట్. ఫెయిల్స్ టు యాక్ట్ అక్కడ పనిచేస్తున్నారు. ఆ సల్ఫర్ ఫెయిల్ అయిన చోట ఓపియం పనిచేస్తుందని చెప్తారు. అంటే ఓపియం కూడా సల్ఫర్ లాగా పనిచేస్తుంది ఎక్కడైనా. అయితే మరి ఇక్కడ సల్ఫర్ వేయచ్చు కదా అంటే ఇక్కడ ఫీవర్ కేసులో సల్ఫర్ సిమ్టమ్స్ లేవు కదా, అవునండి. అందుకని వేశారు. మీరు ఎలా చదువుతున్నారండి అని అంటే ఇక్కడ మాస్టర్ గారు ఏమి ఇచ్చారు చూడండి, ఎస్టిక్ యాసిడ్ 200 ఒక డోస్ వేశారు. థర్డ్ మళ్ళీ 20 అవునండి. వేశారు. వేసేటప్పటికి చూడండి ఆఫ్టర్ ఓపియం హీ ఇంప్రూవ్డ్ స్పీడీలీ. బిఫోర్ ఓపియం కూడా ఆయన వేశారు ఎస్టిక్ యాసిడ్. ఎన్నిసార్లు వేశారు? ఒకసారి వేశారు గివెన్ ఫీవర్ వచ్చింది మళ్ళీ కదా, కానీ అవును. అందుకని 2 సార్లు వేసినట్టున్నారు ఆయన. డ్రగ్ వాజ్ రిపీటెడ్. యాసిడిస్టిక్ 30 వేశారు, 200 వేశారు. అంత ఇంప్రూవ్మెంట్ రాలే. ఓపియం తర్వాత వేసిన 2 డోసులకి ఫట్ ఫట్ మన ఇంప్రూవ్మెంట్ వచ్చేసి ఇంకా సతత మందు వేయాల్సిన అవసరమే రాలే. అంటే అక్కడ ఓపియం అలా కూడా పనిచేసింది. ఆ, కొన్ని డ్రగ్స్ కొన్ని యాంటీడోట్ గా ఉంటాయి కదా, ఒక డ్రగ్ కి యాంటీడోట్ గా ఉంటాయి, అవునండి. కాంప్లిమెంటరీ లాగా కాంప్లిమెంట్ ఉంటాయి. వచ్చి మాత్రం యాంటీడోట్ ఉంటాయి మేడం ఇప్పుడు ఎక్కువ భాగం. ఎవరో ఈకే గారిని క్లాసెస్ లో అడిగారు మరి అలా ఉంటే వెయ్యాలా వద్దా అని. అంటే అక్కడ మనకి అవసరాన్ని బట్టి మనం మందు వేస్తే అది అవసరాన్ని బట్టి యాంటీడోట్ గా పనిచేయాల్సిన సిచ్యువేషన్ అయితే అలా పనిచేస్తుంది, కాంప్లిమెంటరీగా పనిచేస్తుంది, మారిపోతుంది. మారుతుంది. కానీ ఎనిమికల్స్ మాత్రం అవి మాత్రం చూసుకునే వేసుకోవాలని చెప్పారు మాస్టర్ గారు. ఆ, ఓకే. ఇప్పుడు ఓవర్ డ్రగ్గింగ్ వల్ల అనవసరంగా మందు పడిపోయి అలాంటప్పుడు యాంటీడోట్ చేయాలన్నప్పుడు అది కాంప్లిమెంటరీ యాంటీడోట్ రెండిటిగా పనిచేసే డ్రగ్ అవసరమై వేసామనుకోండి, అక్కడ అది యాంటీడోట్ గానే పనిచేస్తుంది. ఎందుకంటే డ్రగ్ అనవసరంగా వేసిన దాని తాలూకు సిమ్టమ్స్ ఉంటాయి కదా, అక్కడ యాంటీడోట్ గా పనిచేస్తుంది. అలా అవసరాన్ని తగ్గినట్టుగా పనిచేస్తుందని చెప్పారు ఈకే గారు. అదనమాట విషయం. ఈ ఒక్క కేసే పట్టింది. బాగుంది, కూలంకషంగా చదివాం. రాజశేఖర్, శీతల్ రెడ్డి గారు. వాస్తవండి. ఈ కేసులో ఇది ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ ఫీవర్, కోల్డ్ అండ్ కఫ్, ఇది ఒకటి సిమ్టమ్. ఇంకా రాట్లింగ్ ఇన్ ద చెస్ట్, అగ్రివేషన్ అట్ నైట్, ఈ సిమ్టమ్స్ బేస్ మీద యాంటీవిటాట్ 200 ఇచ్చారండి. దాని తర్వాత వీపింగ్ డ్యూరింగ్ నైట్స్, ఫీల్స్ హ్యాపీ ఇన్ ద ఓపెన్ ఎయిర్, ఇంకా పూర్ అపెటైట్, పూర్ అసిమిలేషన్ బేస్ మీద పల్సిటీలో 6 నుంచి స్టార్ట్ చేసి పల్సిటీలో 30 వరకు ఇచ్చారండి క్యూట్ గా. ఇంకా దాని తర్వాత క్రానిక్ ట్రీట్మెంట్ ఇస్తప్పుడు ఎనిమిక్ కండిషన్ చూసి పేల్ పఫీ ఫేస్, ఇంకా ఇది చూసి అసిటిక్ యాసిడ్ 30 నుంచి స్టార్ట్ చేసి 200 వరకు 200 కూడా ఇచ్చారండి. దాని తర్వాత ఇంకొకసారి ఫీవర్ వస్తే FP6X ఇచ్చారండి. FP6X ఇచ్చిన తర్వాత చేంజ్ రాలేదు, పెద్ద చేంజ్ ఏం రాలేదు. దాని తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్లింగ్ ఇన్ స్లీప్, ఇంకా వీపింగ్, ఈ బేస్ మీద ఓపియం 200 ఇచ్చారండి. దాని తర్వాత మళ్ళీ క్రానిక్ ట్రీట్మెంట్ అసిటిక్ అనిమిక్ కండిషన్ కి అసిటిక్ యాసిడ్ 200 ఇది ఇచ్చి ఇది ఇచ్చిన తర్వాత హీ ఇంప్రూవ్డ్ స్పీడ్లీ. అది అంతండి. వాసుదేవ్. అబ్బా, ఈ మధ్య కేసెస్ డిస్కషన్ అద్భుతంగా జరుగుతుంది. అందరూ అలా పార్టిసిపేట్ చేసి డిస్కస్ అవునండి. చేసుకోవడానే కేసెస్ డిస్కషన్ అంటారు. అవునండి. అవునండి మేడం. అందరివి అందరికి అర్థమే కదా మేడం, కదా మేడం.
ఒక్కొక్కరికి ఒక వ్యూ ఉంటుంది, అన్ని మనకు కలిసిపోతాయి ఇక్కడ. అదే అంటున్నా, మీ దగ్గర నుంచి నేను ఒకళ్ళ నుంచి ఒకళ్ళ నేర్చుకుంటూ ఉంటాం. దట్ ఈస్ షేరింగ్ నాలెడ్జ్. దానివల్ల మనకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య గోబ్రాహ్మణేభ్యः స్వమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ. వాసుదేవ.